హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న రెసిపీ సింపుల్ ఎగ్ కర్రీ. ఈ కర్రీస్ అందరికీ తెలిసే ఉంటుంది, అందరి ఇంట్లో చేసే ఉంటారు. మా ఇంట్లో మేము చేసే విధానమే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ కర్రీ చూపించడానికి ఒక స్టోరీ ఉంది. ఈ కర్రీ అంటే మాకు చాలా ఇష్టం. అంటే సింపుల్, దీంట్లో ఏమీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి ఉండదు. ఓన్లీ జీలకర్ర, ఇప్పుడు వేస్తున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంతే. కానీ అవి టోటల్గా వేగాలి. వేగడం అన్నట్టు ఐరన్ మూకుల్లో చేసినప్పుడు అవి వేగినప్పుడు ఆనియన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చే ఆనియన్స్లో నాకు తెలిసి ఎక్కువ నీరు ఉండడం వల్ల ఏంటో ఇంకా క్రిస్పీ అవ్వట్లేదు. లేదంటే ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ఆనియన్స్ ఇంకా బాగుండేది, క్రిస్పీగా. మరీ క్రిస్పీ అయ్యేది కాదు, అలా అని మెత్తగాను ఉండేది కాదు. ఆ స్మెల్కే వీధంతా, మా ఇల్లు హాల్ అంతా స్మెల్ వచ్చేది, తినేయాలనిపించేది, అంత బాగుండేది. కానీ ఇప్పటికీ అదే టేస్ట్ దగ్గరలో వచ్చింది అనుకోండి. కానీ అప్పుడే 90s కిడ్, ఒక సోషల్ అవేర్నెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, పూర్తిగా లేదు. ప్లస్ ఇలాంటివి కొన్ని మూమెంట్స్ 90s కిడ్స్కే బాగా తెలుస్తుంది. సో అందులో ఇదొక కూర. సో ఇందులో ఏమీ లేదు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం బాగా వేగాలి. ఐరన్ మూకుల్లో బాగా వేగితేనే దాని టేస్ట్. ఆ వేగిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, ఎర్రగా ఉండాలి కారం, అంటే కూర కారం కాదు, గొడ్డు కారం అంటారు కదా, ఆ కారం. ఇంకా నేను కూర కారం వేసాక ఇందులో కొంచెం గరం మసాలా వేసాను. యాక్చువల్గా అది కూడా వేయరు, అది వేస్తే కూడా టేస్ట్ మారిపోతుంది. కానీ కొంచెం ఫ్లేవర్ కోసం దాన్ని చేంజ్ చేయడానికి నేను అది వేసాను తప్ప, అసలు యాక్చువల్గా అయితే అది వేరు. వేగిన తర్వాత ఆనియన్స్ వేసి అవి బాగా వేగిన తర్వాత ఎగ్స్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ మొత్తాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కర్రీ, చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా, అంటే మనం మునక్కాయల కర్రీ చేస్తాం కదా, దగ్గరగా అలానే. ఇక్కడ మా బాబుకి తినిపిస్తున్నాను, వాడికి చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం, కానీ వాడికి ఎగ్ కర్రీ అన్నా, నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఇష్టం. సో ఇలాంటి కర్రీస్ కూడా మీరు ట్రై చేస్తారని, నెక్స్ట్ టైం ఈ రెసిపీసే కాకుండా రెసిపీస్ చూపిస్తూ మన స్టోరీ కానీ, మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇంతవరకు బాయ్.